గోల్డ్ రేట్ చాలా తగ్గింది లాస్ట్ కొన్ని నెలల్లో. సో ఇప్పుడు కరెక్ట్ టైం గోల్డ్ కొందామా అని ఆలోచిస్తున్నారా? ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత డిసైడ్ చేసుకోండి. గోల్డ్ రేట్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ 3 రీజన్స్ ఏంటి అంటే, యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది. సో గోల్డ్లోకి వచ్చే మనీ కానీ, గోల్డ్లో ఆల్రెడీ ఉన్న మనీ కానీ అక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ పాయింట్ 2 ఏంటంటే, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు వెనిజువెలా అని ఆక్యుపై చేయడం వల్ల కానీ, ఫ్యూయల్ రిజర్వ్స్ పెంచడం వల్ల కానీ డాలర్ స్ట్రెంత్ పెరుగుతుంది. దీనివల్ల కూడా కొంచెం మనీ గోల్డ్లోంచి, గోల్డ్కి రావాల్సిన మనీ కానీ, గోల్డ్లో ఆల్రెడీ ఉన్న మనీ కానీ డాలర్ సైడ్ వెళ్తుంది. థర్డ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే, 1.5-2 yearsలో బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా అప్రిషియేషన్ వచ్చింది కాబట్టి దాంట్లో నుంచి కూడా కొందరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వేరే అసెట్ క్లాస్లో కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అనే దానికి ఈ రీజన్స్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. యుఎస్ ఎకనమీలో ఇన్హరెంట్ వీక్నెస్ ఉంది, కానీ కరెంట్లీ ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది, డాలర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఫండ్స్ అనేవి అక్కడ మూవ్ అవుతున్నాయి. కానీ ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. కాబట్టి కరెంట్ గోల్డ్ రేట్లో కొనుక్కోవడం అనేది మంచి ఆప్షనే. కాకపోతే లంసమ్ అట్లా కాకుండా మీ అసెట్ అలొకేషన్లో ఎంత పర్సెంటేజ్ గోల్డ్ ఉండాలి, కరెంట్లీ ఎంత ఉంది, ఎంత గ్యాప్ ఉంది, దీన్ని ఫిల్ చేయడానికి ఒక రెగ్యులర్ బేసిస్లో మంత్లీ కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ, క్వార్టర్లీ కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ ఒక మంచి అప్రోచ్ అవుతుంది. సో న్యూస్ బేస్డ్ కానీ, లేకపోతే రూమర్స్ బేస్డ్ కానీ అట్లా కాకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి, కరెక్ట్ నాలెడ్జ్ తోటి ఇన్వెస్ట్ చేసుకుంటే వెల్త్ క్రియేషన్ జర్నీ అనేది హ్యాపీగా ఉంటుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ వాల్యూ యాడ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.